స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై వర్తించక ఈ స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు అధిక బలము 10 సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడువరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునితో క్రీస్తువని ఉండెదవు కలకాలం దేవునితో క్రీస్తువని ఉండెదవు కలకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై వర్తించాలి స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై వర్తించాలి స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశం బట్టి దేవాలయానికి వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలంలో 3 దేవుని యొక్క ప్రసంగాలు అందులో దేవుని గ్రంథంలో చక్కని విషయాలు 3 అంశాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ ప్రణాళిక టీవీ ద్వారా మీతో కలుసుకున్న ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవాలయానికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం గడిచిన ఎపిసోడ్లో బైబిల్ ఎందుకు నమ్మాలి అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అలాగనే క్రీస్తు మాట వినాలి అనేటువంటి అంశాన్ని కూడా దేవుని గ్రంథంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. మూడవదిగా దేవుని లక్షణాల గురించినటువంటి సంగతులు దాదాపు 8 అంశాలు మనం 8 విషయాలను మీకు బోధించడం జరిగింది. ఈ ప్రణాళిక టీవీ ద్వారా చాలామంది మంచి స్పందన ఇచ్చి చాలామంది వాక్యం బాగుందని చెప్పి తెలియజేస్తున్నారు. బాగా దీన్ని చూస్తున్నటువంటి మీ ప్రేక్షకులందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించిన బోధన గురించిన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. అనగా బోధ అనగా బైబిల్లో ఎన్ని రకాల బోధనలయో ఆ విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక బోధకుడు అనేటువంటి అంశాన్ని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడే బోధకుడు. అదేనా సత్యవాక్యమును బోధించేవాడు నిజమైన బోధకుడు అని దైవగ్రంథం తెలియజేస్తుంది. సత్య బోధకుడిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడిన మాటలు మనము ఆలోచించగలిగితే దేవుని యొక్క వాక్యం తండ్రి దేవుడు ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకాన్ని పంపించారు. ఆయన పంపిస్తూ ఆయన ఏం బోధించారో అదే విషయాలని తన దేవుడు చెప్పిన మాటలను యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా చాలా సూటిగా ప్రపంచాన్ని బోధించేట్లుగా దేవుని వాక్యం మన యోహాను సువార్తలో ప్రభువైన యేసు ప్రభువు వారు 12వ అధ్యాయంలో 47వ వచనం నుండి 49వ వచనం చదివితే ఆ విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. కారణం ఏంటంటే ప్రభువైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు, 47వ వచనం చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త
12:47 ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చడం రాలేదు కానీ లోకము రక్షించడం వచ్చితనని ఆయన చెప్తూ ఉన్నా. 48 ఏం చెప్పారంటే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చుడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చునని యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 49 యోహాను సువార్త 12:49 ఏలయనగా తనంతట తానేమి నేనేమి మాట్లాడలేదు. 49 చెప్తున్నాడు, ఏలయనగా నా అంతట నేనేమి మాట్లాడలేదు. నేనేమి ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కనుక తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చి భూలోకం పంపించారు. ఆ తండ్రి దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో బోధించారు. అందుచేత ఆయన బోధ చాలా స్పష్టమైనది. యేసు ప్రభు యొక్క బోధ చాలా విలువైనది. బోధనగా వాక్యము, యేసు ప్రభు యొక్క వాక్యం చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. కనుక క్రీస్తు బోధలో మనం అందరూ నిలిచి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకు రాంచిన లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుచేత ప్రియ సహోదరులారా, అనగా తండ్రి దేవుని యొక్క బోధనే యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకాన్ని బోధించారు. ఆయన బోధించిన బోధను అపోస్తులు విని వాటిని అనుసరించి ఆ బోధనే అపోస్తులు కూడా బోధించారు. అందుచేత యోహాను సువార్తలో 8:48 యోహాను సువార్త 12:47 రాయబడింది. యోహాను గారు చెప్తున్నారు, ఏం చెప్పారంటే, క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగు ప్రతి వారి గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. క్రీస్తు బోధను నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపనవాడు. ఆ బోధ నిలిచినవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుచేత క్రీస్తు ప్రభు బోధ అనే విషయాన్ని మీకు ఎందుకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నానంటే, ఈనాడు క్రీస్తు ప్రభు బోధలు లేనటువంటి అనేక వ్యక్తులు బోధకులుగా చలామణి అయిపోతున్నారు. అనేక మంది సువార్తికులుగా చలామణి అయిపోతున్నారు. బోధించే బోధకులుగా అనేక మంది చలామణి అయిపోతున్నారు. అందుచేత గమనించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నారు. క్రీస్తు బోధ నిలుచుండాలన్న సంగతిని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఎవరైతే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అనగా క్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ బోధలలో ప్రతి బోధకుడు ఆ బోధ దాటి ముందుకు వెళ్ళకూడదు. క్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ నియమాలు, ఆ పద్ధతులు, ఆ విషయాలు తప్పకుండా మనం పాటించగలిగితే క్రీస్తు బోధను నిలిచిన వారంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ చదవబడిన వచనాలు మనం చదువుతున్నప్పుడు యోహాను రాసిన సువార్తలో 12:48-49 చెప్పారు. అలాగనే యోధా పత్రికలో కూడా ఏం రాసిన మాట చదువుదాం. యోధా రాసిన పత్రిక అందులో 3వ వచనం చెప్తున్నాడు, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయులని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుటకు మీకు రాయవలసి వచ్చాను అని చెప్పి యోధా గారి ఈ పత్రిక రాశారు. అంటే అది ఏం రాస్తున్నాడంటే, ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చింది. కారణం ఏంటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ పక్కదారి పట్టేస్తుంది. అందుచేత పరిశుద్ధాత్ముడు యోధా ద్వారా తన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ పత్రికలో దేవుడు తెలియజేశారు. మనకందరికీ రక్షణ గురించి, రక్షణ విధానం గురించి, రక్షించబడిన వ్యక్తి గురించి రాయాలని యోధా ఎంతో విశేష ఆసక్తి గలవాడే ప్రయత్నం చేయుచుండగా, కానీ బోధ విషయంలో మాత్రం పరిశుద్ధులు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చింది. కారణం ఏంటంటే, ఈ బోధ అప్పగించబడిన బోధ గాలి తప్పింది. అప్పగించబడిన బోధ ప్రక్కదారిపోయింది కనుక పరిశుద్ధాత్ముడు ఈ సంగతి మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
కానీ యోగా రాసిన పత్రికలో ఈ మాటలు చదువుతున్నాం. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆదిమ సంఘము, మొదటి శతాబ్ద క్రైస్తవ్యం అంతా కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును కొనసాగినట్లుగా దేవుని వాక్యం మనకు లూకా రాసిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. ఆదిమ సంఘము పెంతెకోస్తు పండుగ దినమున స్థాపించబడినటువంటి సంఘము, 3000 మందితో ప్రారంభించబడిన సంఘము అపోస్తుల బోధ నిలిచిన దేని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నారు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగని చెప్పి దేవుని వాక్యం చూస్తూ ఉన్నారు. అందుచేత వీరనగా ఈ 3000 మంది రక్షించబడిన వారు వీరందరూ ఎలా ఉన్నారంటే అపోస్తుల బోధ నిలిచున్నారు. అంటే అపోస్తుల బోధ ఎవరిది? క్రీస్తు ప్రభుది. క్రీస్తు బోధ ఎవరిది? తండ్రి దేవునిది. అనగా తండ్రి దేవుడు ఈ భూలోకాన్ని పంపిన యేసు ప్రభు వారు బోధించారు. ఆయన బోధించి ఆజ్ఞాపించి పంపించారు. అదే ప్రకారం యేసు ప్రభువును బోధించారు. ఆయన ఏం బోధించారో ఆ తండ్రి చిత్తము కనుక తండ్రికి అభిష్టమైనట్లు దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుచేత క్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఈ 12 మంది అపోస్తులు క్రీస్తు ప్రభు యొక్క బోధను వారు వెంబడించారు, అనుసరించారు. వారు చూచిన దానిని, వినదానిని, వారి చేతులు దీన్ని తాకి చూచాయో ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అపోస్తులు బోధించారు. అంటే తండ్రి దేవుని యొక్క బోధ, అది క్రీస్తు ప్రభు యొక్క బోధ, అపోస్తుల బోధ. కానీ అంతవరకు బాగానే ఉంది. లోకంలో మొదటి శతాబ్దం వరకు క్రీస్తు ప్రభు యొక్క బోధ, బైబిల్లో రానంత వరకు క్రీస్తు ప్రభు బోధ నిలిచి అపోస్తుల బోధ నిలిచి ఉన్నారు. బైబిల్లో రానంత వరకు కూడా పరిశుద్ధాత్మ నడిపించారు. అంటే క్రీస్తు ప్రభు వారు ఆయన బోధించిన బోధనే అపోస్తులు బోధించారు. అపోస్తులు బోధించిన బోధను సంఘం అనుసరించినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అయితే రాను ఏమైందంటే భిన్నమైన బోధ రావడం ప్రారంభించింది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నాడు. భిన్నమైన బోధ గురించి మాట్లాడుతున్నాడు. అనగా భిన్నమైన బోధలు తప్పని వారి గురించి గలతీ పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే, ఇదిగో సహోదరులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం గమనించండి. క్రీస్తు కృపను బట్టి మేము పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు త్వరగా తిరుగుపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అనగా భిన్నమైన బోధ, భిన్నమైనటువంటి సువార్త. 4వది చూసినట్లయితే నికోలత బోధలు కూడా సంఘంలో ప్రవేశించాయి. అందుచేత ప్రార్థన గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనంలో స్వర్ణంలో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు. ఈ సంఘంలో నికోలత బోధనట్లుగా రాయబడింది. అందుచేత బోధలో సర్దిద్దుకోమని పరిశుద్ధాత్మ వారిని హెచ్చరించారు. అందుచేత నికోలత బోధలు మీలో ఉన్నారు, వారిని జాగ్రత్త కనిపెట్టనని పరిశుద్ధాత్మ చెప్పారు. తర్వాత బిలామ బోధలు, యూదా పత్రికలో బిలామ బోధలు ఉన్నాయి. ఆ బోధల గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. తర్వాత యెజబెల్ బోధలు, ప్రార్థన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు. అబద్ధ బోధకులు ప్రజలు ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. తర్వాత 9వదిగా దెయ్యముల బోధ, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2 వచనాలు చెప్తున్నాడు. దెయ్యముల బోధ క్షమించవన్నారు, జాగ్రత్త సుమ, క్రైస్తవులారా జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ చెప్పాడు. 10వదిగా మనుషులు కల్పించిన బోధలు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మనుషులు కల్పిన పద్ధతులు దైవోపదేశం బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నట్లు దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుచేత దేవుని వాక్యంలో ఈ బోధనను జాగ్రత్త గమనించాలి. నువ్వే బోధ బోధిస్తున్నావు, నీ సంఘంలో ఏ బోధ ఉన్నదో గమనించవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. అనగా తండ్రి దేవుని యొక్క బోధలు, ప్రభు చెప్పినటువంటి క్రీస్తు ప్రభు యొక్క బోధలో అపోస్తుల సహవాసం నిలిచిండాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. కనుక అపోస్తుల బోధ ప్రత్యేకంగా పెద్ద బోర్డులే పెట్టుకోగలదండి. క్రీస్తు సంఘం అంటేనే అపోస్తుల బోధ నిలిచినట్టు లెక్క. క్రీస్తు సంఘమే అపోస్తుల బోధకు మార్గదర్శనం. అందుచేత క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నా మాటలు విని నన్ను నిరాకరించిన వారికి తీర్పు తీర్చబడాలని పరిశుద్ధాత్మ గారు చెప్పారు. యేసుప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చెప్తున్నాడు. ఈ నా మాటలు విని
వాడు చెప్పిన చేయి ప్రతి వాడు తన బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మన బుద్ధిమంతుని పోలి ఉందాం, దేవుని వాక్యం అనుసరిందాం, క్రీస్తు ప్రభు బోధ నిలిచిందాం, అపోస్తల సహవాసం కొనసాగుదాం. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఇంతవరకు వాక్యం మీ అందరికీ మరో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు యొక్క బోధలో అపోస్తల సహవాసంలో వాక్యం రాయబడింది కనుక వాక్యానుసారముగా స్థానిక సంఘంలో బోధించబడటానికి సిద్ధపడదాం. ఎవరన్నా ఈ అబద్ధ బోధలు ఉంటే ఇప్పుడైనా మారు మనసుకుంది, ఆ బోధలు విడిచిపెట్టండి, అబద్ధ బోధలు విడిచిపెట్టండి, బిలాం బోధలు విడిచిపెట్టండి, అలాగే యెజబెల్ బోధలు విడిచిపెట్టండి, మనుషులు కలిపిన పద్ధతులు విడిచిపెట్టండి. క్రీస్తు ప్రభు యొక్క బోధలు నిలిచిందని దాని ముందుకు సాగలకుండా ప్రభువులో కొనసాగుదాం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని అందరి దేహాల్లో దేవుడు ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. దేవ, ఈ ప్రణాళిక దీవుదల తండ్రి, నీ వాక్యం మాకు అందిస్తున్న గొప్ప దేవుడా, మీకు వందనాలు. అక్కడ యాజమాన్యాన్ని, అక్కడ బిడ్డలు దీవించని ఆశ్రయించాను. ఈ వాక్యమైన బిడ్డలందరి జీవితాల్లో దేవా అద్భుతమైన కార్యం జరిగించి నీ వాక్యాన్ని విని విశ్వాసం నుంచి మారుమనసు పొంది రక్షించబడే కృప దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఇంకొక వాక్యం మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు. దేవుని దీవించి ఆశించిన గాక. గాడ్ బ్లెస్ యు. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.